తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల జాతర మొదలైంది. ఆషాఢమాసం తొలి బోనం గోల్కొండలోని జగదాంబిక మహంకాళి అమ్మవారిని భక్తులు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించారు. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో బోనాల సందడి మొదలైంది. డప్పుల చప్పుడు, శివసత్తులు, పోతురాజులు విన్యాసాలతో పాత బస్తీ దద్దరిల్లిపోతుంది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో గోల్కొండకు చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా కూడా మార్మోగుతుంది. పోతురాజులు, వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభను సంతరించుకుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢమాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలను నిర్వహించనున్నారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలోని అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత భక్తులు బోనాలు ఎక్కిస్తారు. నేటి నుంచి ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో వైభవంగా జరిగే వేడుకల్లో బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆషాఢమాసంలో జరిగే ఈ బోనాల పండుగలను చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్ వస్తారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. గోల్కొండ జగదాంబిక బోనాల ఉత్సవాలతో ఆషాఢ బోనాలు ప్రారంభమవ్వగా ఈ నెల 21న లష్కర్, సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. 28న పాత బస్తీలోని లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయి. ప్రధాన ఆలయాలతో పాటు బస్తీల్లో అమ్మవారి బోనాల వేడుకలు నిర్వహించనున్నారు. గోల్కొండ జగదాంబ ఆలయంలో నేడు ప్రారంభమైన ఉత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి. ప్రతి ఆదివారం, గురువారం బోనాల ఉత్సవాలు జరుగుతాయి. మొదటి బోనం పూజ, చివరి బోనం పూజ గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలోనే జరుగుతుంది.